రెడ్డి సాబ్ నమస్తే. రోజు వింటున్నారు రెడ్డి సాబ్ నమస్తే, రెడ్డి సాబ్ నమస్తే, రెడ్డి సాబ్ నమస్తే. నిజంగా నేను మీకోసమే పుట్టిన. రోజు మన రెడ్డిస్కు పెళ్లి చేయాలని ఒకటే కంకణం కట్టుకున్నా. ఇంకా వేరే డ్యూటీ ఏం లేదు మనకు. అయితే దానికోసం మనం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో 8 సంవత్సరాలుగా నడిపిస్తున్నా. మన జగదిగుట్టలనే నడిపిస్తున్నా, చింతల్లో కూడా ఉంది. అయితే చాలామంది రెడ్డిస్లు పెళ్లి కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత అంటే మరీ ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళి అయితలేదు అని చెప్పేసి అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులు మాకు మంచి సాఫ్ట్వేర్ అబ్బాయిలు కావాలని కొందరు. అయితే వాళ్ళ కోసమే ఈరోజు నేను రెడ్డీస్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అబ్బాయిలను తీసుకొచ్చిన. మీరు జాగ్రత్తగా వినాలి. మరి అబ్బాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన హైట్ కావచ్చు, వాళ్ళ ఆస్తి వివరాలు కావచ్చు, అవన్నీ నాకు పూర్తిగా తెలుసు. ఖచ్చితంగా మీరు వినాలే. లేకపోతే మీకు ఆ సంబంధం గురించి పూర్తి వివరాలు కావాలంటే ఖచ్చితంగా మా ఆఫీస్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తేనే మీ గురించి మేము తెలుసుకుంటాం, మా గురించి మీరు తెలుసుకుంటారు. మా ఏమన్నా నామినల్ ఫీజులు ఉంటే కట్టించుకుంటాము, పని చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన అమ్మాయికి తెలియజేస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము, ఎలాంటి కుటుంబంలో ఉన్న పిల్లగాడికి ఇస్తున్నామని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి ఎక్కడో ఉండి ఆన్లైన్లో ఫోన్ చేసి నేను డబ్బులు వేస్తా అని నన్ను కొంచెం మీరు ప్రలోభ పెట్టకండి. ఎందుకోసం అంటే నేను డబ్బులకు లొంగను. అర్థమైందా అండి? మరి వాటి గురించి మన యాంకర్ అయిన నవ్య ఆ బయోడేటా గురించి ఆమె చెప్తుంది. సో మన వ్యూవర్స్ కోసమే ఈ రోజు నేను రెడ్డిస్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి రెడ్డిస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి రెడ్డిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిలను మాత్రమే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో తల్లిదండ్రులు అందరూ సాఫ్ట్వేర్ అబ్బాయిలే కావాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళనే మెయిన్ రిక్వైర్మెంట్ గా తీసుకొని మేము ఈ రోజు సాఫ్ట్వేర్ అబ్బాయిల గురించి చెప్పాలనుకుంటున్నాం. ముందుగా ఏ అబ్బాయిని తీసుకొచ్చాము, ఏ ఏరియా నుండి తీసుకొచ్చాము అనే దాని గురించి విందాం. సో ఈ రోజు నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉండే రెడ్డిస్ అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/3/1999. హైట్ వచ్చేసి 5.4 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి అబ్బాయికి నెలకు జీతం వచ్చేసి 40,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఎంత మంచి కుటుంబం నుంచి కావాలనుకుంటున్నారు అనే దాని గురించి సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు రామంతపూర్లో ఉంటారు. మంచి కుటుంబమే. పిల్లగాడు కూడా మన దగ్గరికి వచ్చిండు. మంచి పిల్లగాడే, ఇబ్బంది ఏం లేదు. 100% మంచి జాబ్ చేసుకుంటాడు. 40,000 రూపాయలు జీతం వస్తుంది. సొంత ఇల్లు వాకిలి ఉంది. తండ్రి మామూలుగా రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, తల్లి హౌస్ వైఫ్. మరి అబ్బాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, చిన్న ఫ్యామిలీ. వాళ్ళ సిస్టర్ ఉండే పెళ్ళి అయిపోయింది. మరి మనోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తా ఉండండి. ఎందుకంటే ఊర్లలో ఉంటారు కదా, విలేజ్లలో కూడా చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న అబ్బాయి కావాలని కోరికలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఉంటే చెప్తా ఉండండి. మన మున్నూరోళ్ళైనా పర్వాలేదు, రెడ్డిస్ అయినా పర్వాలేదు, చేసుకుంటారు వీళ్ళు. అట్లనే మరో అబ్బాయి గురించి కూడా మన నవ్వే చెప్తుంది. మరి ఆ అబ్బాయి వివరాలకు వెళ్దాం. తొందరగా రండి, వినండి. నేను మియాపూర్ లో రెడ్డి అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/4/1994. హైట్ వచ్చేసి 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి సంవత్సరానికి 8 లక్షలు సంపాదిస్తున్నారండి. మరి వీళ్ళకి మియాపూర్ లోనే ఓన్ హౌస్ ఉంది. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి ఒక్కరే ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మరి అమ్మాయికి జాబ్ ఉండాలా లేదా అనే విషయాల గురించి సార్ చెప్తారు. వీళ్ళు మియాపూర్లో ఉంటారు. సొంత ఇల్లు అయితే ఉంది వీళ్ళకు. మరి వీళ్ళు మొటాటి రెడ్డిలు. ఏ రెడ్డి అయినా పర్వాలేదు. పాకనాటి కావచ్చు, లేకపోతే మొటాటిల్నే కావచ్చు, లేకపోతే పంట రెడ్డిలు కావచ్చు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. మంచి పిల్లగాడి చిట్టేపు రెడ్డిలు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, పటేన్లు ఎవరైనా కావచ్చు, చేసుకుంటారు. బాధ ఏం లేదు. మియాపూర్లో మంచి ఇల్లు వాకిలు ఉన్నది వీళ్ళకు. మంచి కుటుంబము. పిల్లగాడు కూడా పర్వాలేదు. చూడ్డానికి బాగానే ఉంటాడు. మరి తీసేసే అబ్బాయి ఏం కాదు. పర్వాలేదు, నార్మల్గా బాగానే ఉంటాడు. కాబట్టి మరి ఆ అబ్బాయికి తగ్గట్టు కూడా మరి ఎవరన్నా మనోళ్ళు కొంచెం కట్నం ఇవ్వలేని పరిస్థితి ఉన్నా, తల్లిదండ్రులు ఎవరైనా అప్పుల బాధలో ఉన్నా కూడా వాళ్ళ అమ్మాయి అయినా పర్వాలేదు, చేసుకుంటాము. ఎందుకంటే పెళ్లి చేయని పరిస్థితి ఉన్నా కూడా మేమే కొంచెం 4 రూపాయలు ఖర్చు పెట్టైనా చేసుకుంటామనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఏ పెద్ద కట్నాలు కావాలి, ఏం కావాలని కోరికలు ఏం లేవు. కాబట్టి మనోళ్ళు ఎవరైనా ఉంటే కుటుంబ సభ్యులకు రెడ్డిస్‌కు చెప్పండి. రెడ్డిస్ గ్రూపులలో కూడా మన వీడియోలు పంపిస్తా ఉండాలి. అయితేనే తెలుస్తది. మీరు అట్లనే ఉండకూరి దయచేసి. వీడియో చూసి వదిలేయకండి. చెప్పండి మనోళ్ళకు, గ్రూప్‌లలో షేర్ చేయండి. తెలుస్తది మనోళ్ళకు కూడా. అర్థమవుతది. అరే పలానా సాయిబాబా చూస్తున్నాడు, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉన్నది, జగదిగుట్టలో ఉంటది. చెప్పండి. ఓపిక చేసుకొని రండి. ఆఫీస్‌కొస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి.
కూర్చున్న జాగాలనే మీరు ఫోన్లు చేసి కొంచెం దయచేసి ఎంత చెప్పాలనో అంత చెప్తాము, వివరాలు ఇస్తాము. కానీ ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఏ సంబంధం కలవాలన్నా ఒక దగ్గరికి వెళ్ళాలా. కాబట్టి ఓపిక చేసుకొని సమయం తీసుకొని రండి. మీకోసం మేము ఉన్నాం. 6 గంటల నుంచి పొద్దున్న 9 గంటల నుంచి మళ్ళీ 9 గంటల దాకా మీకోసమే ఉంటున్నా. ఇప్పుడు సమయం కూడా 9 అవుతుంది. ఇంటర్వ్యూ సమయం 9 అయినా మీకోసం నేను వీడియోలు చేస్తున్నా అంటే ఆలోచించండి నేను ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నా అనేది. దయచేసి మరి మన వీడియోలు అందరికీ పంపాలి. వాట్సాప్ గ్రూప్లల్లా, ఫేస్బుక్ గ్రూప్లల్లా, అన్నిట్లల్లా. మరో అబ్బాయి గురించి తీసుకొచ్చింది మన నవ్య. ఆ అబ్బాయి వివరాలేంటి, ఆస్తులేంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ వివరాలు ఏంది పూర్తిగా చెప్తుంది. విందాం. చెప్పు నవ్య. ఈ రోజు నేను జగద్గిరి గుట్టలో ఉండే రెడ్డిలో నుంచి సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/4/1986. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 7 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడండి. మరి వీళ్ళకి జగద్గిరి గుట్టలోనే ఓన్ హౌస్ ఉంది. మరి వీళ్ళ సిస్టర్స్ కూడా ఒకరే సిస్టర్. ఆ సిస్టర్ కూడా మ్యారేజ్ అయిపోయింది, తిను ఒక్కరే ఉన్నారు. మరి వీళ్ళకి ఆస్తి వచ్చేసి 1 CR వరకు ఉంటుంది. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మరి ఏ ఏరియా నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది సార్ చెప్తారు. ఇక వీళ్ళు మా దగ్గరనే ఉంటారు. మా ఆఫీస్ దగ్గరనే జగదిరి గుట్టలనే ఉంటారు. చాలా బై వాకే. మంచి కుటుంబము, మంచి పిల్లగాడు. ఇక పిల్లగాడోళ్ళు ఏంది అని అంటే చాలా చోట్ల తిరిగి వచ్చిరట మ్యారేజ్ బ్యూరోలు. ఏడ కాలేదని ఇక మన దగ్గరకు వచ్చిండ్రు. ఇక మనది సార్ మీద ముందు తెలియదు సార్ మాకు అని చెప్పేసి అన్నారు. సరే ఏదో ఇక మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూడాల్సిన బాధ్యత మాది. పిల్లగాడైతే 100% మంచోడు. సొంత ఇల్లు వాకిలి ఉంది, చెల్లి ఉండి ఆమె పెళ్ళి అయిపోయింది. తండ్రి కూడా మంచోడే, తల్లి కూడా పర్వాలేదు, బాగానే ఉంటారు. వీళ్ళంతా కుటుంబం అంతా చిన్న కుటుంబము. మరి వీళ్ళు ఏమంటున్నారంటే మొటాటైనా, గుడాటైనా, పాకనాటైనా, ఇంకేదన్నా రెడ్డి అయినా పర్వాలేదు. ఎందుకంటే రెడ్డిస్లో దొరుకుతలేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మేమే ఇంకొక 4 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసుకుందామనే ఆలోచనలు కూడా ఉన్నారు. కాబట్టి మన రెడ్డిస్ ఎవరన్నా ఉంటే, మన రెడ్డిస్ కుటుంబ సభ్యులు ఊర్లల్లో, విలేజ్లలో కూడా చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు చాలా మంది ఉండిపోతున్నారు. అట్లనే కొంచెం మన వీడియోలు షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి. అట్లనే మీరు పంపించాలని నేను కోరుకుంటున్నా. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య చెప్తుంది. మరో అబ్బాయి సారీ, అట్లనే మరో అబ్బాయి గురించి కట్ చేయండి ముందరిది. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య చెప్తుంది. మరి ఆమె మాటల్లో విందామా? చెప్తావా నవ్య? చెప్తాను సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా. చెప్పు, మరి మంచిగా చెప్పు. సో ఈ రోజు నేను మియాపూర్ లో ఉండే రెడ్డిస్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/6/1996. హైట్ వచ్చేసి 5.7 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి ప్యాకేజ్ వచ్చేసి 30 lakhs సంపాదిస్తున్నారండి. మరి మీరు వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మరి ఏ రెడ్డిస్ లో కావాలనుకుంటున్నారు, ఏ ఏరియా నుంచి కావాలనుకుంటున్నారు, ఎలాంటి లక్షణాలు ఉన్న పిల్ల కావాలనుకుంటున్నారు అనే దాని గురించి సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ప్రస్తుతం మియాపూర్ లో ఉంటున్నప్పటికీ బేసిక్ గా వీళ్ళది ఆంధ్ర. ఇక్కడ సెటిల్ అయినరు, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నారు. పిల్లగాడు మంచిగానే జాబ్ చేసుకుంటున్నారు. 2 సిస్టర్స్ ఉండే, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అమ్మాయి కొంచెం మంచిగా ఉండి, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కట్నం అయితే ఆశిస్తున్నాము. ఎందుకోసం అంటే మాకు కూడా ఊర్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. పిల్లగాడు కూడా అందంగానే ఉంటాడు. కాబట్టి ఆ అబ్బాయికి తగ్గట్టు అమ్మాయి కావాలని చూస్తున్నారు. రెడ్డిస్ కావాలనే చూస్తున్నారు. ఆ రెడ్డిస్లో కూడా ఇంకా మొటాటి రెడ్డి అయితేనే బాగుంటుంది సార్ అని చెప్పేసి అంటే ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి. ఏది కొంచెం మా కుటుంబం అంతా మొటాటి రెడ్డిలోనే చేసుకున్నాము, మాకు వేరే రెడ్డిలు వద్దు సార్ అని చెప్పేసి. ఎందుకంటే బేసిక్ ఆంధ్ర కాబట్టి కొంచెం ఉంటాయి. రెడ్డిస్ చాలా మంది ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు, తప్పలేదు. మనం ఎవరన్నా ఉంటే ఆంధ్రాలో కూడా గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఎక్కడున్నా కూడా జర మన వాళ్ళకి చెప్పండి. మనలో కూడా అర్థమవుతుంది మనం తీసుకొచ్చే సంబంధాల గురించి. అట్లనే మరో అబ్బాయి గురించి మన మేడం గారు నవ్య, తెలుసు కదా, నవ్య 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 చెప్తుంది. ఆమె మాటల్లో విందాం. ఈ రోజు నేను పంజాగుట్ట నుండి రెడ్డి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/6/1986. హైట్ వచ్చేసి 5.7 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి ఈ అబ్బాయికి ప్యాకేజ్ వచ్చేసి 23 లక్షలు సంపాదిస్తున్నారండి సంవత్సరానికి. విన్నారా? ఇది 23 లక్షలు సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు, అమ్మాయికి ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, మరి వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి అయితే బాగుంటుంది అనేది సార్ మాటల్లోనే మీ అందరి కోసం. ఇక వీళ్ళు గుడాటి రెడ్డిలు అయితే విన్నారు కదా. 86 డేట్ ఆఫ్ బర్త్. 86 డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. 23 లక్షల ప్యాకేజ్ వస్తున్నది. ఏం లాభం? పిల్లగాడికి బట్టతల ఉంది, పొట్టు ఉంది, ఎవరు పిల్లని ఇస్తలేరు కాబట్టి పెళ్లి కాలే.
ఉన్న మాస్తం చెప్తున్నా, దాచిపెట్టుకుంటే ఏం రాదు. ఈ పిల్లగాడలు వచ్చేసి పంజాగుట్టలు ఉంటారు. పిల్లగాడు మంచోడే, అలవాట్లేం లేవు. కానీ ఆయన బాడీ తత్వం అట్లున్నది. దానికి నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను బాసు. కాబట్టి దయచేసి ఎవరన్నా మనోళ్ళు 23 లక్షల ప్యాకేజ్ ఉన్నోళ్ళు కావాలని కోరుకునేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరన్నా మనోళ్ళు కుటుంబం మంచిగుండి లేట్ మ్యారేజ్ అయిన అమ్మాయి కావచ్చు, లేదు లాస్ట్‌కి సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు చేసుకుంటామంటున్నారు. ఎవరు? అబ్బాయి వాళ్ళు. కాబట్టి ఎవరన్నా మనోళ్ళుంటే మనోళ్ళకి కూడా చెప్పుండ్రి. మీరు పుణ్యం చేసినోళ్ళైతారు. ఏదో ఇగ వీడియో చూసినాం వదిలేసామని వదిలేయకుండ్రి. ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. వాట్సాప్ గ్రూప్‌లల్ల పెట్టండి, ఫేస్‌బుక్ గ్రూప్‌లల్ల పెట్టండి, టెలిగ్రామ్ గ్రూప్‌లల్ల పెట్టండి. చెప్పండి మనోళ్ళకు. అయితేనే మన వివాహ వ్యవస్థ కాపాడబడతది. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య తీసుకొచ్చింది. మరి నవ్య చెప్తావా? ఈ రోజు నేను ఎస్ఆర్ నగర్ నుంచి రెడ్డి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/4/1996. హైట్ వచ్చేసి 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 10 లక్షలు సంపాదిస్తున్నారండి. మరి వీళ్ళు ఎస్ఆర్ నగర్ లోనే ఉంటున్నారు. ఎస్ఆర్ నగర్ లో ఓన్ హౌస్ ఉంది. మరి వీళ్ళకి ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ కూడా ఉంది. సో ఇద్దరికి ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు. తినే పెద్దవాడు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నాడు, ఎలాంటి అమ్మాయి వస్తే ఇతని లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు, మరి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, అబ్బాయి ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి సార్ మాటల్లోనే విందాం. పిల్లగాడైతే సూపర్ ఉంటాడు. పిల్లగాడు ఎట్లుంటాడంటే మహేష్ బాబు మాదిరిగా ఉంటాడు. వీళ్ళు ఎస్ఆర్ నగర్‌లో ఉంటాడు. అబ్బాయి కూడా మంచోడు. ఎలాంటి అలవాట్లు లేవు. మరి వీళ్ళు కోరుకునేది ఏంది అనంటే వీళ్ళు పెడకంటి రెడ్డిలు. పెడకంటి రెడ్డి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. సెటిలర్స్ రాయలసీమ నుంచి. కానీ ఇక వాళ్ళకు తెలంగాణలోనే పిల్లలు పుట్టిండ్రు. కానీ ఇక వాళ్ళకేందంటే ఫీలింగ్స్ ఉంటాయి. పెడకంటి రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. మంచి నంబర్ 1 కుటుంబము. తండ్రి మంచిగా బిజినెస్ చేసుకుంటాడు. అబ్బాయి కూడా మంచిగానే జాబ్ 10 లక్షలు వస్తది. మన నవ్య చెప్పింది కదా! మరి వీళ్ళు కోరుకుంటున్నట్టు అమ్మాయి కావాలి కాబట్టి ఎక్కువ శాతం మనకు తెలిసి సెటిలర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. చెప్తే వాళ్ళకి ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి కూడా అర్థమవుతది. మరి ఇప్పటిదాకా మన నవ్య మంచి మంచి ముచ్చట్లు చెప్పింది మనకు. మన రెడ్డిస్ అబ్బాయిల గురించి, సాఫ్ట్‌వేర్ అబ్బాయిల గురించి. మరి పిల్ల ఓపికతోని చెప్తుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి. సో దయచేసి మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, మేము చెప్పేటి అన్ని అబ్బాయిల బయోడేటాస్ కాబట్టి, ఇక్కడున్న పేరెంట్సే కానీ, బెంగుళూరు, చెన్నై ఎక్కడున్నా కానీ, ఇది అమ్మాయిల పేరెంట్స్‌కే చెప్తున్నాను నేను పర్టిక్యులర్‌గా. సో దయచేసి మీరనేది ఆఫీస్‌కొచ్చి కలవండి సార్. ఎందుకంటే, మేమే చెప్తున్నాం కదా అని మేము ఆన్‌లైన్ సర్వీస్ అట్లా ఏమి తీసుకోము. ఎందుకంటే, ఒక పెళ్లి విషయంలో కాబట్టి మేము ఎలాగో ఆఫీస్‌కొచ్చే కలవాలి అని చెప్తాము. ఆఫీస్‌కొచ్చి కలిస్తే కూడా మీకు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది కాబట్టే, మేము ప్రతి ఒక్కరిని ఆఫీస్‌కొచ్చే కలవమని చెప్తుంటాం. ఖచ్చితంగా నవ్య చెప్పినప్పుడు మీరు నన్నొచ్చి కలిస్తే మీ గురించి నేను తెలుసుకుంటా. నేను తెలుసుకొని ఏదన్నా ఎదుటోళ్ళకి చెప్పగలుగుతా. అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాలి అన్నప్పుడు మీ గురించే నాకు పూర్తిగా తెలియకపోతే నేనేం చెప్పాలా? కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ఆఫీస్‌కి రండి. మాకు సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ పెళ్లి చేసే బాధ్యత మాది. మేమున్నదే మీకోసం. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉన్నదే మీకోసం. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అర్థమైందా? కాబట్టి అందరూ అర్థం చేసుకొని రావాలని కోరుకుంటున్నాము. మరి సో విన్నారు కదండీ! మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టాలి. రెడ్డి సాబ్ నమస్తే.